తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. సిపిఐ పార్టీ విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆగస్టు 23, 24, 25 తేదీలలో ఒంగోలులో 21 మహాసభ జరుగుతుందని మరియు ఈ సభలో సిపిఐ పార్టీ శతవార్షికోత్సవాలు కూడా జరుగుతాయని, ఈ సమావేశంలో ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 23, 24, 25 ఒంగోలులో 28వ మహాసభ జరగబోతున్నాయి. ఇప్పటికే 4 జిల్లాల సిపిఐ మహాసభలు కూడా పూర్తయింది. ఈలోగా అన్ని జిల్లాల మహాసభలు పార్టీ శతవార్షికోత్సవాలు కలిపి దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా ప్రజలతో మళ్ళా తన సంబంధాలని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సందర్భంగా ఈ మహాసభల వేదిక ప్రయత్నం చేస్తుంది. నారాయణ గారు చెప్పినట్లుగా అటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 80% మంది ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొని ఉంది. అది అసంఘటిత రంగ కార్మికుల నుండి, రైతుల నుండి, నిరుద్యోగుల దాకా, రిటైర్డ్ అయిన ఉద్యోగుల నుండి ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళ దాకా ఇన్ని రకాల అసమ్మతులని అధిగమించడానికి కావలసిన వాస్తవ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయట్లేదు, గాలిలో మేడలు కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థాపరమైన విధ్వంసం నుండి మళ్ళా రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఎన్నికల వాగ్దానాలన్నిటి కూడా అమలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సూపర్ 6లో గ్యాస్ ఇచ్చిన, నిన్న విద్యార్థులకు సంబంధించి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన, ఇంకా మహిళలకి నెలకు 1500 రూపాయలు ఇచ్చే స్కీమ్ దగ్గర నుండి, బస్సుల దగ్గర నుండి, ఈ నెలలో రైతులకి ఈ రైతు బంధు సంబంధించిన భరోసా ఇచ్చేటువంటి క్రమంలో ఉన్న మిగిలిన వాటన్నిటిని కూడా సత్వరం అమలు జరపాలి. వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతులు తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయం వద్దకు వచ్చి వార్షిక కవులు చెల్లించాలని, మాకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని మరియు టీడీఆర్ బాండ్లు కొంతమందికి గ్రూపుగా కలిసి ప్లాట్ల రూపంలో ఇవ్వాలని కోరుతూ సిఆర్డీఏ అధికారులకు వినతిపత్రం ఇచ్చి సిటీ న్యూస్తో మాట్లాడారు. మేము వెంకటపాలెం గ్రామం నుంచి వచ్చాము. మా గ్రామంలో రైతులకు ఇచ్చిన ప్లాట్లు డెవలప్మెంట్ చేసి తొందరగా రాళ్ళు కొన్ని లేచిపోయినాయండి. ఆ రాళ్ళు లేచిపోయిన రాళ్ళు మళ్ళీ కరెక్ట్గా నికరం చేసి మళ్ళీ మా ప్లాట్లు మాకు డెవలప్ చేసి తొందరగా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము. దాంతోపాటు ఈ సంవత్సరం పెంచుతా అన్న 5 సంవత్సరాలు పెంచుతా అన్న కవులు మళ్ళీ జీవో చేసి తొందరగా మాకు కవులు ఇస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఎదురు చూస్తున్నామండి. మాకు ఇచ్చిన గజాలు బ్యాంకు వాళ్ళు లోన్లు ఇవ్వట్లేదండి. మేము నమ్మి ప్లాట్లు ఇచ్చాము, ఆ ప్లాట్లలో మాకు లోన్లు ఇవ్వట్లేదు. బ్యాంకు వాళ్ళు ఇవి మేము ఇవ్వలేమంటున్నారు. అది మాకు ఒకటి బ్యాంకు లోన్లు ఇచ్చే సౌకర్యం చేయాలి. పోతే టీడీఆర్ బాండ్లని ఇచ్చారండి అప్పట్లో. టీడీఆర్ బాండ్లు అంటే అవి ఇక్కడ డెవలప్ అయ్యి ఇక్కడే కట్టుకుంటేనే వాళ్ళకే అమ్ముకోవాలనుకున్నారండి. అవి ఇక్కడ డెవలప్ అయ్యి ఇక్కడే అమ్మటం అంటే ఇది ఇప్పట్లో సాధ్యపడదని, మాకు గుంటూరు, విజయవాడ అట్ట కూడా లేదు. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు మేము 4-5 రైతులను కలిసి టీడీఆర్ బాండ్లు ఒక ప్లాట్గా కోరుకుందాం అనుకుంటున్నామండి. ఆ ప్లాట్గా 4-5 సామూహికంగా టీడీఆర్ బాండ్లు కోరుకుంటే అవి మాకు ఇస్తే ఆ ప్లాట్గా తీసుకుంటామండి. అదొక ఇదండి. మాకు గ్రామానికి రోడ్డు అడ్డంగా వెళ్తుంది తూర్పు పక్కన, దానికి కలవర్ట్లు నిర్మించాలని కోరటం అది ఒకటి జరిగింది. ఇంకా అదే మాకు కౌళ్ళు ఇస్తే సాధ్యం తొందరగా. మేము ఏంటంటే ప్లాటు
నమ్మి బతుకుదామని ఇచ్చామండి ప్లాట్లు. అమ్మి బతుకుదామని ఇవ్వలేదు. మాకు రేటుతో సమస్య కాదండి. మా ప్లాట్లు మాకు సాధ్యమైనంత తొందరగా డెవలప్ చేసి మాకు ఇస్తే బాగుంటుందండి. అది రాజధాని గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 21,000 జీతం ఇవ్వాలని, ఏజెన్సీలు మారినప్పుడల్లా 2-3 నెలలు జీతాలు ఆపుతున్నారని శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయం వద్దకు వచ్చి సిఆర్డీఏ అధికారులకు వినతిపత్రం అందజేసి అనంతరం సిఐటియు నాయకులు, పారిశుద్ధ్య కార్మికురాలు సిటీ న్యూస్తో మాట్లాడారు. రాజధాని పారిశుద్ధ్య కార్మికురాలు, నా పేరు లేళ్ల సుఖవేణి అండి. మేము ఎప్పటి నుంచి 2017 నుంచి పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నామండి. అయితే మాకు ఎప్పుడు చూసినా వేసిన కాడే ఉండట్టే ఉంటుంది, కానీ మా పని మా గురించి ఎవరో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు గ్రీవెన్స్ ఇవ్వడానికి వచ్చింది, ఇది 6వ గ్రీవెన్స్ ఇచ్చాము. అయినా సరే ఎప్పటికప్పుడు జరుగుతుంది అంటున్నారు, కానీ ఎవరు కూడా మాకు ఏది స్పందన ఇవ్వట్లేదు. మాకు ఆగిపోయిన పెన్షన్ ఇస్తామని అంటున్నారు, కానీ ఇప్పుడు 4 నెలల నుంచి పెన్షన్ రాకతల్లికి వచ్చిందని చెబుతున్నారు. మాకు ఆ పెన్షన్ ఎంతవాటికి ఇవ్వలేదు. పోతే శాలరీల గురించి కూడా మాకు ఎప్పుడు 7 నెలల క్రితం మాకు మీటింగ్ పెట్టి మీకు 21,000 జీతం పెరిగింది, మీకేం ఇబ్బంది లేదు, 21,000 జీతము 6,000 పెన్షన్ మొత్తం 26,000 మీకు వచ్చింది, మీకు ఇబ్బంది లేదని చెప్పారు. మాకు వాళ్ళే మీటింగులు పెట్టి 21,000 జీతం లేదు, ఆ 12,000తోటే చేయక జరగక మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారుల దగ్గరికి వచ్చి సమస్యలు ఎవరిద్దామంటే జరుగుతుంది అంటున్నారే, కానీ మా గురించి ఎవరో పట్టించుకోవట్లా. పర్యావరణాన్ని బాగు చేస్తూ ఉన్న వాళ్ళ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి తెల్లవారుతుండగానే బయటకు వచ్చి వీధులన్నీ శుభ్రం చేసి చెత్తనంతా బయటికి తరలిస్తూ ఉన్న కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి సిఐటియుగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు 9 సంవత్సరాల నుంచి రాజధానిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు, పర్యావరణాన్ని కాపాడుతూ ఉన్నారు. ధరలు ఒకవైపు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ఆకాశాన్ని నడుతూ ఉన్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళ వేతనాలు ఉండటం లేదు, నిజ వేతనాలుగా లేవు అవి. అప్పుడు ఎప్పుడైతే ఇచ్చారో ఆ 12,000 కాడే ఆగిపోయింది. రాష్ట్రం అంతా పారిశుద్ధ్య కార్మికులకు 121,000 ఇస్తా, ఇక్కడ రాజధాని అమరావతి ఏపీ క్యాపిటల్లో పనిచేస్తున్న వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వటం ఏంటో మాకు అర్థం కావట్లేదు, శోచనీయంగా ఉంది. కానీ మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉంది, ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా, సిఐడి అధికారులు స్పందించాలా. టెండర్లు వస్తున్నాయి అంటున్నారు, మళ్ళీ రాలేదంటున్నారు, జీతాలు పెరుగుతున్నాయి అంటున్నారు, పెరగట్లేదు అంటున్నారు. ఏమి అర్థం కావట్లా. అందుకని వెంటనే ఇప్పటికైనా సిఆర్డి అధికారులు ప్రభుత్వం స్పందించి రాజధాని ఏపీ అమరావతి నగరంలో పనిచేస్తూ ఉన్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలని పెంచాలి, 21,000 చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం గడిచిపోయింది, పరిపాలన బాగుందని చెప్పేసి సభలు పెట్టి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బాగుందేమో కానీ అసెంబ్లీ సచివాలయంలో చూసుకుంటే 1 నెల అయిపోయింది. రేపు ఈ నెల అయిపోతే 2 నెలలు, 2 నెలల నుండి కార్మికులకి శాలరీలు, అట్లాగే గత 5 నెలల నుండి పిఎఫ్ ఈఎస్ఐ పెండింగ్లో ఉంది. మరి శాలరీలు ఇవ్వకుండా, పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వకుండా కార్మికులు ఏ విధంగా పనిచేయాలి? అట్లాగే అరాకొర ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కనీస వేతనం అమలు చేయాలా, పెంచాలని చెప్పేసి. ఈరోజు కరెంటు బిల్లులు పెంచారు పెరిగిన ధరలకు అనుగుణంగా, ఈరోజు నీటి పన్ను పెంచారు పెరిగిన ధరలకు అనుగుణంగా, ఈరోజు ఇంటి పన్ను పెంచారు పెరిగిన ధరలకు అనుగుణంగా, పెట్రోల్ ధరలు పెంచారు పెరిగిన ధరలకు అనుగుణంగా, కరెంటు బిల్లులు పెంచారు పెరిగిన ధరలకు అనుగుణంగా, రోడ్ ట్యాక్సీలు పెంచారు పెరిగిన ధరలకు అనుగుణంగా. మరి అన్నిటికీ పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచి కార్మికులు చేసే చాకిరికి ధరలకి అంటే వాళ్ళ జీతాలు పెంచకపోతే ఎట్లా తినాలా, ఎట్లా బతకాలా? భారత కమ్యూనిస్టు పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయి పారుదల లేక గ్రామ ఎస్సీ కాలనీ ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముప్పాళ్ల శివశంకర్రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతి ఈశ్వరరావు మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం సంబంధిత పంచాయతీ కార్యదర్శి మరియు ఎంపీడీఓ దృష్టికి బోరుపాలెం గ్రామంలో వర్షపు నీరు పారుదల లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేయడం జరిగింది. అప్పుడు పంచాయతీ కార్యదర్శి ఆ పంచాయతీలో ఫండ్స్ లేవు, మేము ఏమీ చేయలేము అని చెప్పడం జరిగింది.
తదుపరి ఎంపీడీఓకి కాలనీ వాసులు విషజ్వరాలు ప్రబలి పసిపిల్లలకు ఆరోగ్య పాలవుతున్నారని శుక్రవారం సంబంధిత సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ కలిసి వర్షపు నీరు పారుదల అయ్యేందుకు సిసి డ్రైవ్లో నిర్మించాలని, మురుగునీరు పారుదల అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని, సిసి రోడ్లను నిర్మాణం చేపట్టాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ కలెక్టర్కు ఇవ్వడం జరిగింది. అనంతరం కాబోతు ఈశ్వర్రావు, తోకల అనురాధ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఖమ్మంపాటి దేవునిదయ, బోరుపాలెం సిపిఐ గ్రామ కార్యదర్శి తోకల జయమ్మ, సహాయ కార్యదర్శి సహనం సుజాత, పాములమ్మ, బుజ్జమ్మాయి, ఇమానుయేల్, వరగాని సాంబశివరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్లన్నీ వర్షపు నీటితో జలమలమై గ్రామ ప్రజలు మరి ఆ రోడ్డు పైన ప్రయాణించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి గతంలో పంచాయతీ కార్యదర్శి వారికి, మండల పరిషత్ ఎంపీడీఓ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళగా మరి అధికారులు పంచాయతీ సెక్రటరీ గారు మా పంచాయతీలో నిధులు లేవు, మేమేం చేయలేమని చెప్పడం జరిగింది. తదుపరి ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్ళగా మరి గ్రామ ప్రజలు ఎస్సీ కాలనీలో విషజ్వరాలతో బాధపడుతున్నారు, మరి తగు చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్ళగా ఎంపీడీఓ గారు మలేరియా డిపార్ట్మెంట్ వారు పారాసెటమాల్ టాబ్లెట్లు ఇస్తున్నారు కదా అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున మరి అధికారులు అయి ఉండి కూడా దళిత కాలనీలో ఆ మురుగునీరు వల్ల విషజ్వరాల పైన ప్రబలుతుంటే సంబంధిత అధికారులు కాలనీలు సందర్శించాల్సిన నేపథ్యంలో మరి ఈ విధమైన సమాధానం చెప్పడం జరుగుతుంది. తుళ్ళూరు మండలం బోరుపాలెం గ్రామంలో మాది బోరుపాలెం గ్రామం అండి. నా పేరు తోకల అనురాధ. మా ఊర్లో డ్రైనేజీలే లేవు. ఊరు పుట్టాకే డ్రైనేజీలు లేవు. అన్ని ఊళ్ళో కొన్ని, మా ఊరికి లేదు. ఏ చిన్న వర్షం వచ్చినా కూడా ఇళ్లలో నీళ్ళు ఆ నీళ్ళకి ఏకమైపోయి పసిపిల్లలకి విషజ్వరాలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఊరు గురించి కొంచెం అధికారులు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇది సీఎం గారి దగ్గర కూడా వెళ్ళాలని నా మనవి. ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఎలక్షన్ అప్పుడు అందరూ అధికారులు వస్తారు, ఓట్లు అడుగుతారు, వెళ్ళిపోతారు. కానీ మా ఊరు వర్షాలు వచ్చినప్పుడు కాలు తీసి బయట పెడతానికి లేదు. మాకు ప్రతి రోడ్డులో నీళ్ళే ఉంటున్నాయి. ఈ నీళ్ళ వల్ల గొడవలు వస్తున్నాయి. ప్రతి ఇంటింటికి గొడవ. ఏనాడు గొడవ లేని ఊరికి ఈ సిమెంట్ రోడ్లు పోసి అక్కడ పల్లుడు ఇక్కడ మెరక చేసేటప్పటికి ఆ మెరకలోనేమో పొడిగా ఉంటుంది, పల్లుల్లోనేమో నీళ్ళు నిలబడుతున్నాయి. మా నీళ్ళు ఇటు వస్తున్నాయి అటు వస్తున్నాయని ఇంటింటికి గొడవలు. ఈ గొడవలు ఎక్కడి దాకా వెళ్తాయని మాకు భయంగా ఉంది సార్. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి దృష్టిలో పెట్టుకొని మా ఊరిని కొంచెం పరిశీలించి ఇది సీఎం గారి కాడికి కూడా వెళ్ళాలి, ఎమ్మెల్యే గారి కాడికి కూడా వెళ్ళాలి. ఇది కొంచెం చూసి మా ఊరిని న్యాయం చేయండి సార్.